మహాసంగ్రామానికి తెరలేచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై క్యాపిటల్ సిటీగా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికల సెగరాజుకుంది. 2 కూటములు 6 పార్టీలు. కాంగ్రెస్ బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారితే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు అగ్ని పరీక్షగా మారే. చిలక రాజకీయాల విషయంలో మరాఠీలు ఎలా స్పందిస్తారన్న కోణం దేశం మొత్తం అటువైపు చూసేలా చేస్తోంది. పాత లెక్కలు సరిచేసే సత్తా ఎవరికుంది? అసలైన పార్టీలుగా ప్రజలు ఎవరిని గుర్తించబోతున్నారు? ఠాక్రే, పవార్ కుటుంబాలు మరాఠీ పాలిటిక్స్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుతాయా? ఇలా ఎన్నో కోణాల్లో ఎన్నెన్నో ప్రశ్నలు ఎలక్షన్ హీట్ని పెంచేస్తున్నాయి. ఎవరి బలమేంటి? ఎవరి బలహీనతలేంటి? మహాపోరులో ఇకపై ఏం జరగబోతోంది? దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. నాటకం, డ్రామా. దేశంలోనే డ్రామా బాగా ఆదరణ పొందుతున్న రాష్ట్రాల్లో, డ్రామా బతికున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామాస్ కూడా ఆసంతో రక్తి కట్టిస్తూనే ఉంటాయి. గత 5 ఏళ్లలో మహారాష్ట్రలో జరిగినన్ని పొలిటికల్ ట్విస్ట్లు మరే రాష్ట్రంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహావార్ని మించిపోవడం ఖాయమని పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎత్తులేంటి? ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వ్యూహాలేంటి? మహాయుతి వర్సెస్ మహావికాస్ అఘాడీ ఎపిసోడ్లో అంతిమ విజేత ఎవరు? మహారాష్ట్ర ఎన్నికల సమరం. రాష్ట్రం పేరులో మహా ఉంది కాబట్టి దీన్ని మహాపోరు, మహావార్, మహాసమరంగా అభివర్ణించడం లేదు. ఎన్నికల గోదాలో నెలకొన్న పరిస్థితులు ఈ ఎలక్షన్ కి మహాలుక్ ని తీసుకొచ్చేశాయి. ఎందుకంటే ఒకవైపు మహాయుతి కూటమి, ఇందులో బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు మహావికాస్ అఘాడీ, ఇందులో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. అంటే 2 కూటములు 6 పార్టీలు అన్నమాట. ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఇక్కడ అనేక ఇష్యూస్ ఉన్నాయి. కానీ అత్యంత కీలకమైంది మాత్రం పాత లెక్కలు సరిచేయాలన్న పంతంతో ఉన్నవాళ్లు. ఇకపై అంతా తామే అని నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్న పాత లెక్కలు సరిచేసి తిరిగి శివసేన పార్టీ అధినేతగా నిలబడాలన్న పంతంతో ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఎన్సీపీ అధినేతగా వెలిగిపోవాలన్న పంతంతో శరద్ పవార్. ఇక ఉద్ధవ్ ఠాక్రేని శివసేన యూబీటీగానే పరిమితం చేయాలన్న పట్టుదలతో ఏక్నాథ్ షిండే, భవిష్యత్లో శరద్ పవార్ ని ఎన్సీపీ, ఎస్పీ అధినేతగానే ఉంచాలన్న పట్టుదలతో అజిత్ పవార్. ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లతో కాంగ్రెస్, మరోవైపు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో బీజేపీ. దీనికి మించిన పొలిటికల్ డ్రామా ఇంకెక్కడుంటుంది? దీనికి మించిన పొలిటికల్ మసాలా ఇంకెక్కడ లభిస్తుంది? అందుకే ఇప్పుడు దేశమంతా మహారాష్ట్ర ఎన్నికల సమరం వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి షాక్ ఇచ్చిన ఏక్నాథ్ షిండే ఆ పార్టీని నిలువునా చీల్చి బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎం అయ్యారు. శివసేన పార్టీకి అధినేతగా ఏక్నాథ్ షిండే అయిపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ నేతగా మారిపోయారు. అలానే ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయారు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కి మేనల్లుడు అజిత్ పవార్ గట్టి షాక్ ఇచ్చారు. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చేసి డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆ తర్వాత అసలైన ఎన్సీపీ తనదే అనిపించుకున్నారు. దీంతో శరద్ పవార్ ఎన్సీపీ, ఎస్పీ పార్టీ అధినేతగా మారాల్సొచ్చింది. తమకు జరిగిన అన్యాయం, అవమానం మీద ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ విపరీతంగా రగిలిపోతున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ మంచి ఫలితాలు సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని పార్టీ 9 మంది ఎంపీలను గెలుచుకుంటే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన 7 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఇక శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఎస్పీ కొత్త గుర్తుతో పోటీ చేసిన 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కేవలం 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అలానే కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 9 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటుగా తమవే అసలైన పార్టీలుగా నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పట్టుదలతో ఉన్నారు. మహావికాస్ అఘాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠంపై కూర్చోకుండా చూడాలని ఎత్తులు వేస్తోంది బీజేపీ. ఎన్సీపీని చీల్చడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నష్టం జరిగిందని. ఇప్పుడు ఈ మిత్రపక్షాలు ఏ రకంగా వ్యవహరిస్తాయి? ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పు చెప్తారు? ఉద్ధవ్ ఠాక్రేను రియల్ శివసేన అంటారా? ఏక్నాథ్ షిందేను రియల్ శివసేన అంటారా? శరద్ పవార్ రియల్ ఎన్సీపీ అంటారా? అజిత్ పవార్ రియల్ ఎన్సీపీ అంటారా? మరోసారి తేలబోతుంది. లోక్సభ ఎన్నికల తీర్పు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ ఒక రకంగా ప్రజాకోర్టులో ఫైనల్గా ఈ అంశాన్ని తేల్చేటువంటి అవకాశం ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాన్ స్టాప్ గా మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145ని మాత్రం బీజేపీ అందుకోలేకపోయింది. నాడు బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలతో దూరంగా జరిగింది. అదే సమయంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ రంగంలోకి దిగి అజిత్ పవార్ ని బుజ్జగించడంతో ఆయన బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో కేవలం 5 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ వెంటనే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అఘాడీగా కూటమి కట్టాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహావికాస్ అఘాడీ 5 ఏళ్లు పాలన చేస్తుందనే అంతా భావించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేనలో తిరుగుబావుట ఎగరేసి చీలిక తెచ్చారు. అటు బీజేపీ కూడా షిండే వర్గానికి మద్దతు ప్రకటించింది. దీంతో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకి ఏర్పడింది. అయితే ఆయన బల నిరూపణకి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. శివసేనని చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతు ప్రకటించడంతో షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే వర్గానికే అసలైన శివసేనగా గుర్తింపు లభించింది. అంటే మహావికాస్ అఘాడీ పవర్ ని కోల్పోవడమే కాదు, ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన తన గుర్తింపుని కోల్పోయి శివసేన యూబీటీగా మారింది. ఇలా నాన్ స్టాప్ గా సాగిన పొలిటికల్ ట్విస్ట్లు అక్కడితో ఆగలేదు. ఎన్సీపీలో శరద్ పవార్ పై మరోసారి తిరుగుబావుట ఎగరేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలని చీల్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మరోసారి డిప్యూటీ సీఎం అయిపోయారు. అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీగా గుర్తింపు లభించడంతో శరద్ పవార్ నాయకత్వంలోని పార్టీ ఎన్సీపీ ఎస్పీ అయింది. ఇలా ఊహకందని మలుపుతో గత 5 ఏళ్లుగా మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో రక్తి కట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి, ఏక్నాథ్ షిండేకి, అజిత్ పవార్కి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫలితాలు సాధించి అధికారాన్ని దక్కించుకోవడంతో పాటుగా అసలైన శివసేన పార్టీ గుర్తింపుని పొందాలని ఉద్ధవ్ ఠాక్రే, అసలైన ఎన్సీపీ తనదేనని నిరూపించుకోవాలని శరద్ పవార్ తహతహలాడుతున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలన్న పట్టుదలతో మహావికాస్ అఘాడీ ఉంటే బీజేపీ నాయకత్వంలోని మహాయుతి మాత్రం తమ విజయం మీద ధీమాగా ఉంది. 2019 ఎన్నికల్లో ఇదే హర్యానాలో కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా నెగ్గలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ చెరిసగం ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమని కాంగ్రెస్ భావించింది. ఫలితం మాత్రం పూర్తి విరుద్ధంగా వచ్చింది. మహారాష్ట్రలోనూ సేమ్ టు సేమ్ అదే జరుగుతుందని అటు కమలనాథులు, ఇటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ గట్టిగా చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ చేయడం కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి, 2 కూటముల బలాబలాలేంటి, అసలు ప్రజల మనసులో ఏముందన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రది 2వ స్థానం. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రది 3వ స్థానం. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై తన ఉనికిని అత్యంత వైభవంగా చాటుకుంటూనే ఉంటుంది. రాజకీయంగా కూడా దేశం మీద బలమైన ప్రభావం చూపే శక్తి మహారాష్ట్ర పాలిటిక్స్కు ఉన్నాయి. ఓవైపు ఆ ప్రాంతీయ పార్టీలను చీల్చి తామే ఒరిజినల్ అని గుర్తింపు పొందిన పార్టీలు, మరోవైపు ప్రజల మద్దతుతో పూర్వ వైభవం సాధించాలని తహతహలాడుతోన్న పార్టీలు, ఇంకోవైపు జాతీయ పార్టీలు. మహావికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? మహాయుతి అనుకున్నట్లుగా అభివృద్ధి పథకాలు గట్టెక్కిస్తాయా? మహారాష్ట్ర సమరం ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 2019 ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించి పవర్ని అందుకోలేకపోయింది బీజేపీ. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే గతంలో సుదీర్ఘకాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించింది. తిరిగి ఆ వైభవాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక 4 ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు ఎవరికన్నది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. మహాయుతిలోని 3 పార్టీల మధ్య సమన్వయం పక్కాగా ఉంది. అలానే కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది.
కేంద్రం నుంచి భారీగా కేటాయిస్తూ వచ్చిన నిధులు, ఇటీవల ప్రారంభించిన కొత్త పథకాలు, చేపట్టిన కొత్త ప్రాజెక్టులు తమకు ఓట్లు కురిపిస్తాయని మహాయుతి గట్టిగా నమ్ముతోంది. హర్యానాలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సాధించిన విజయం ఈ కూటమిలో జోష్ నింపుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా హర్యానాలో సాధించిన విధంగానే మహారాష్ట్రలోనూ విజయం సాధించాలని మహాయుతి ఎత్తులు వేస్తోంది. బీజేపీ ఆశ పెట్టుకున్నదల్లా ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు గెలవటానికి ప్రధానంగా ఆశ పెట్టుకున్నది లడ్కీ బహన్ యోజన అని. మహిళలకు ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తాము అని ఒక భారీ వెల్ఫేర్ స్కీమ్ మొదలుపెట్టారు. మహారాష్ట్రలో 4.5 కోట్ల మంది మహిళలు ఉంటారు. అందులో 2.5 కోట్ల ఉమెన్కు 2.5 crores ఉమెన్ బెనిఫిషరీస్కు ప్రతి నెల 1500 రూపీస్ అంటే ఏడాదిలో 18,000 కోట్లు ఇవ్వాలనేటువంటిది ఈ పథకం యొక్క లక్ష్యం. సో దీనివల్ల 46,000 కోట్లు, ఇయర్లీ 46,000 crores. కానీ మహారాష్ట్రలో ఎన్డీఏ ఆశపడుతున్నదల్లా ఈ వెల్ఫేర్ స్కీమ్ పైనే. శివసేన, ఎన్సీపీలను చీల్చడం మీద మహారాష్ట్ర ప్రజల్లో సానుభూతి ఉంది. ఈ అంశం సార్వత్రిక ఎన్నికల్లోనూ కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల నేతృత్వంలోని పార్టీలు రెండూ మంచి ఫలితాలు సాధించాయి. కాంగ్రెస్ కూడా ఊహించని స్థాయిలో సత్తా చాటింది. 48 ఎంపీ స్థానాలకు ఏకంగా 30 స్థానాలను మహావికాస్ అఘాడీ గెలుచుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కూటమి బలంగా నమ్ముతోంది. అదే సమయంలో సానుభూతి మినహా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బలమైన అంశాలు కూటమికి లేవన్న వాదన కూడా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. మరోవైపు మహావికాస్ అఘాడీ గెలిస్తే సీఎం ఎవరు అవుతారన్న దానిపై స్పష్టత లేకపోవడం, కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం పెద్దగా లేకపోవడం కూడా నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని, వాటిని ఎంత త్వరగా అధిగమిస్తారన్నది అత్యంత కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలానే మరాఠా రిజర్వేషన్ల అంశం ఏ కూటమిని ఇరుకున పెడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో మహాయుతి మెరుగైన ఫలితాలు సాధించకపోవడానికి మరాఠా రిజర్వేషన్ల అంశం ప్రభావం ఉందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అలానే మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం పెద్ద కలకలమే రేపుతూ వచ్చింది. గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అనేక సమస్యల పరిష్కారం కోసం రైతులు అనేక ఆందోళనలు చేశారు. ఇవన్నీ తమకు కలిసొస్తాయని మహావికాస్ అఘాడీ నమ్ముతోంది. అలానే ఈ ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం నేల కూలడం కూడా బలమైన ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. మహాయుతి కూటమికి ఈ అంశం ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి. 2023లో సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్వయంగా ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. కేవలం 9 నెలలకే 35 అడుగుల శివాజీ విగ్రహం నేలకూలింది. శివాజీ సెంటిమెంట్ మహారాష్ట్రలో పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ విగ్రహం నేలకూలడం వెనక ఉన్నది అవినీతి అంటూ కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ విమర్శిస్తూ వచ్చాయి. ఈ ఇష్యూని ప్రచారంలోనూ బలంగా తీసుకెళ్లాలని మహావికాస్ అఘాడీ భావిస్తోంది. మహారాష్ట్ర పాలిటిక్స్లో హిందూత్వ కోణం తన ఉనికిని బలంగా చాటుకుంటూ వస్తోంది. అయితే శివసేన కూడా హిందూత్వ పునాదుల మీద ఏర్పడిన పార్టీనే. దీంతో ఆ ఓట్లు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి జై కొడతాయా, లేక బీజేపీతో కలిసి ఉన్న షిండే నేతృత్వంలోని శివసేనకి జై కొడతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హర్యానాలో ఓటమికి తమ మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన కారణమని ఇండియా అలయన్స్ భావిస్తోంది. అందుకే ఈసారి మహారాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఆమ్ ఆద్మీ ప్రకటించింది. హర్యానాలో విడిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోలేకపోయినా 1.7 ఓట్ల శాతాన్ని సాధించి కాంగ్రెస్కి షాక్ ఇచ్చింది. ఆ పొరపాటు మహారాష్ట్రలో జరగకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు బీఎస్పీ ప్రకటించింది. బీఎస్పీ మహావికాస్ అఘాడీ ఓట్లను ఎంత మేరకు చీల్చుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి క్యాంపెయిన్ని సమర్థవంతంగా పరుగులు పెట్టించడం దాకా ప్రతి అంశాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని ఇరు కూటములు భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనే ఆయా కూటముల విజయావకాశాలు చాలా వరకు ఆధారపడి ఉంటాయని పరిశీలకులు సైతం స్పష్టం చేస్తూ ఉండడంతో అందరి చూపు ఇరు కూటములు అభ్యర్థుల ఎంపిక కోసం చేస్తున్న కసరత్తు మీదే ఉంది. సమర్థ నాయకత్వం మహాపోరులో తమ నాయకత్వ స్థాయిని నిరూపించుకోక తప్పనిసరి పరిస్థితి అని పార్టీల నాయకులను వేధిస్తోంది. హర్యానాలో అంచనాలను తలకిందులు చేస్తూ గెలుపు బావుటా ఎగరవేసిన జమ్మూ కాశ్మీర్లో మాత్రం సీన్ మారిపోయింది. అందుకే మహారాష్ట్ర మోదీకి అత్యంత కీలకం. హర్యానాలో గెలిచింది లేదు,
జమ్మూ కాశ్మీర్లో సాధించిన విజయంలో పెద్దగా వాటా లేదు. అందుకే మహారాష్ట్రలో మ్యాజిక్ చేయడం రాహుల్ గాంధీకి అత్యంత అవసరం. అయితే అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏం చేయలేని పరిస్థితిలోనే ఉన్నాయి. మరి ఈసారి ఏం జరగబోతోంది? వరుసగా 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన బీజేపీ మూడోసారి మాత్రం ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. మోదీ 3.0 దేశం మొత్తాన్ని ఊపేసిన భాగస్వామ్య పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్కి మోదీ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ జరిగిన డ్యామేజ్ ని జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కవర్ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే హర్యానాలో బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. నిజానికి జమ్మూ కశ్మీర్ మీద బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది. అక్కడ కనుక విజయం సాధిస్తే మరింత ఉత్సాహంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల బరిలో దిగాలని భావించింది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ వార్లో ఘన విజయం సాధించి మోదీ మానియాకి తిరుగులేదని నిరూపించుకోవాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత బీహార్, ఢిల్లీ ఇలా వరుసగా ఎన్నికలున్నాయి. ఇక్కడ గనక గెలుపు బావుట ఎగరేస్తే దీని తాలూకు పాజిటివ్ వేవ్స్ రాబోయే ఎన్నికల్లో కూడా ప్లస్ అవుతాయని బీజేపీ భావిస్తోంది. ఇలా ఏ కోణంలో చూసినా హర్యానా కన్నా మహారాష్ట్ర ఖచ్చితంగా బిగ్ ఎలక్షన్ అని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అలానే అటు కాంగ్రెస్ కి కూడా మహారాష్ట్ర ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వానికి సంబంధించి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఉన్న అనేక అనుమానాలు కూడా చాలా వరకు తొలగిపోయాయి. రాబోయే రోజుల్లో మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడిగా ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీని నిలబెట్టాయి. కానీ జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల దగ్గరకొచ్చేసరికి కథ మళ్లీ మొదటికొచ్చింది. హర్యానాలో ఓటమి తప్పలేదు. జమ్మూ కశ్మీర్లో విజయం సాధించినా అదంతా నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో మళ్లీ రాహుల్ గాంధీ నాయకత్వం చుట్టూ అనేక ప్రశ్నలు హల్చల్ చేయడం మొదలైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక మహావికాస్ అఘాడీని అధికారంలోకి తీసుకొస్తే మోదీకి దీటైన నాయకుడిగా రాహుల్ ఎక్స్పోజ్ అవుతారని కాంగ్రెస్ కండువాలు బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ పై ఈసారి ఎంఐఎం ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. తమ ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చుతుందని తెలిసినా కూటమిలోకి ఆ పార్టీని ఆహ్వానించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఎంఐఎం ఇక్కడ గతంలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న అనుభవం ఉన్న పార్టీ. ఈ పార్టీ ముస్లిం ఓట్ను నాన్ బీజేపీ పార్టీస్కు రాకుండా తన వైపు తీసుకెళ్తుంది. ఎంఐఎంను మహావికాస్ అఘాది కూడా కలుపుకోవటానికి సిద్ధపడవు. ఎందుకంటే ఇది మరింతగా హిందూ మెజారిటేరియన్ పోలరైజేషన్కు బీజేపీకి అవకాశం ఇస్తుంది కనుక ఎంఐఎంను దగ్గరికి తీయడానికి సెక్యులర్ కూటములకు కూడా రెడీగా లేవు. అందువల్ల లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వంచిత్ బహుజన్ అఘాది ఎంఐఎంలు కలిసి పోటీ చేశాయి. కానీ ఇప్పుడు వంచిత్ బహుజన్ అఘాది మహావికాస్ అఘాదీలోకి, ఇండియా కూటమిలోకి వస్తుందా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే దళిత్ ఓట్ బేస్ కలిగినటువంటి ఈ పార్టీ బలం కూడా యాడ్ అవుతే డెఫినెట్గా బీజేపీ నాయకత్వంలోని మహాయుతికి ఒక పెద్ద సవాల్ అవుతుంది. 2 కూటములు, 6 పార్టీలు, ఎవరి ఎత్తులు వారికున్నాయి, ఎవరి వ్యూహాలు వారికున్నాయి, గెలుపుపై ఎవరి నమ్మకాలు వారికున్నాయి. వాటన్నింటినీ కాసేపు పక్కన పెడితే ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్కి 1,00,000 కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నది ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పనితీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైన విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులుతుంది. ఎందుకంటే ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆపైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.